హాయ్ అండి. ఇవేటి పల్లీల్లా కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా? కాదండి, అటుకులు మిక్చరండి. అటుకులు ఉంటే సింపుల్‌గా అప్పటికప్పుడే మనం 5 నిమిషాల్లో ఈ అటుకుల మిక్చర్ తయారు చేసేసుకోవచ్చు. ఇవి వేయించుకున్న అటుకుల మిక్చర్ 15-20 రోజుల దాకా గాలి తగలని డబ్బాలో స్టోర్ చేసుకుంటే అంతే క్రిస్పీగా, అంతే టేస్టీగా ఉంటాయి. అయితే ఇంకెందుకు ఆలస్యం, ఇందుకు కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకుందామా? అటుకుల మిక్చర్‌కి కావాల్సిన పదార్థాలు: అటుకులు 1 కప్పు, అటుకులు ఎక్కువ తీసుకోవాలన్నా, పల్లీలు 1 కప్పు, వేరుశనగపప్పు చిన్న కప్పు, జీడిపప్పు, కరివేపాకు, 2 ఎల్లుల్లిపాయలు. ఇవి 2 ఎల్లుల్లిపాయలు చెదగొట్టేసుకుందాం. 2 ఎల్లుల్లిపాయలు చెదగొట్టుకుందాం. తొక్క తీసేసుకొని ఈ విధంగా చెదగొట్టేసుకోవాలి. చెదగొట్టేసుకున్నాం కదా, సరే పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇగో అటుకులు ఉన్నాయా, కాస్త మనం జల్లెడ పట్టేసామనుకో, చిన్న చిన్న ఏమైనా అడుగులున్నా చిన్న చిన్న గుండలాడితే ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇలాగా మొత్తం ఇలా జల్లించేసుకుందాం. మొత్తం ఇలా జల్లించుకున్నాం అనుకో, చిన్న చిన్న మురలు ఏమైనా ఉంటే ఈ జల్లులో కూడా వచ్చేస్తుంది. చూడండి, ఆయిల్ హీట్ చేసుకుందాం. ఐ ఫ్లేమ్లోనే ఆయిల్ మరిగిన తర్వాత ఈ అటుకులు వేయించుకుందాం. చూడండి, ఆయిల్ మరిగిపోయిందో లేదో అని టెస్ట్ చేద్దాం. మరిగింది. ఆయిల్ బాగా వేడి ఉన్నప్పుడు ఈ అటుకులు వేసుకో. మళ్ళీ లో ఫ్లేమ్లో అది పెట్టామనుకో ఆయిల్ పీల్చేస్తుంది, క్రిస్పీగా రావన్నమాట. చూడండి, కాస్త అటుకులు వేసుకున్నాం కదా, చూడండి ఆయిల్ బాగా వేటెక్కింది. ఇలా వేసి ఇలా కలిపితే ఒక్కసారి మనకి పొంగు బాగా వేగిపోతాయి అనమాట. జస్ట్ వేసిన తర్వాత కొంచెం కలపాలి, అలాగైతేనే క్రిస్పీగా ఉంటాయి. వేసిన వెంటనే తీసేస్తే క్రిస్పీగా రావు. కొంచెం జస్ట్ ఒకసారి అలా కలుపుకున్నాం అనుకో మనకు బాగా వేగుతాయి, క్రిస్పీగా కూడా ఉంటాయి అన్నమాట. చూడండి, ఆయిల్ ఇందులోకి ఎలా డీప్ చేయాలి, లేకపోతే ఆయిలీగా ఉంటుంది అన్నమాట. ఇలాగ వేసుకుంటే ఆయిల్ ఏమైనా ఉంటే ఇందులోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ మరి ఇంకో వాయి వేసుకున్నాను. చూడండి, అలా కొంచెం కలిపితే బాగా క్రిస్పీగా ఎగుతాయి అన్నమాట. మనం ఆవిరి కొట్టేస్తుందంటే అప్పుడు మళ్ళీ కొంచెం సిమ్లో పెట్టుకున్నా పర్వాలేదు. అలాగా కొట్టామనుకో ఆయిల్ ఏమైనా ఉంటే వచ్చేస్తుంది అన్నమాట. ఇలాగే మొత్తం వేయించుకుందాం. అటుకులు మొత్తం వేయించేసుకున్నాం. ఆ అటుకులు అయితే హై ఫ్లేమ్లో వేయించుకోవాలి, కానీ ఈ మీడియం కానీ లో ఫ్లేమ్లో కానీ వెల్లుల్లిపాయలు మిగతా ఐటమ్స్ అన్నీ వేయించుకోవాలన్నమాట. అటుకులు అంటే త్వరగా వేగిపోతాయి కాబట్టి హై ఫ్లేమ్లో వేయించుకుంటాం. ఈ లో ఫ్లేమ్లోనే వెల్లుల్లిపాయలు అవి కొంచెం వేగడం లేట్ అవుతుంది కదా, లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేయించుకోవాలి. ఈ కలర్లో వెల్లుల్లిపాయలు వేగనివ్వాలి. ఇప్పుడు ఆయిల్ విధంగా తీసుకొని ఇందులో వేసేసుకోవాలి. నెక్స్ట్ పల్లీలు అవి ఇవన్నీ చిమ్లో వేయించుకోవాలన్నమాట. మరి ఎక్కువ మాడిపోనివ్వకూడదు, లైట్గా వేగనివ్వాలి. జస్ట్ వేసినప్పుడు మళ్ళీ ఎక్కువ వేగనివ్వదు, మాడిపోతే చేదొచ్చేది. జస్ట్ అలాగేసి వెంటనే తీసేయాలి. నెక్స్ట్ కరివేపాకు, జీడిపప్పు వేసుకుందాం. జీడిపప్పు కూడా అలా లైట్గా వేయించుకొని తీసుకోవాలి. మనం ఆయిల్ ఇలా డీప్ చేసుకోకపోతే మళ్ళీ ఆయిలీగా ఉంటుంది అన్నమాట.
నెక్స్ట్ కరివేపాకు, అంతే. కరివేపాకు కూడా అయిపోయింది. చూడండి, అటుకుల మిక్చర్ రెడీ అయిపోయింది. మన ఇష్టం, పల్లీలైనా జీడిపప్పు అయినా మన ఇష్టం, ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయి, నోటు తోలితే రుచిగా ఉంటాయి. వేసుకున్నాం కదా, ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ తక్కువ పడుతుంది, ఎందుకంటే అవి పెద్దగా టేస్టీగా ఉంటాయి కాబట్టి సాల్ట్ ఎక్కువ వేసేసుకోవద్దు. స్పూన్ కారం వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపించుకున్నాక రెడీ అయిపోయినట్టు అటుకులు మిక్చరీ. ఎంతో సింపుల్, ఎంతో టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట. అటుకులు ఉంటేనే చాలండి, అటుకులు మిక్చర్ రెడీ. ఈ డబ్బాలో స్టోర్ చేసుకుంటే 15-20 రోజుల దాకా ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం? వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.